శ్రీమాత్రే నమః. తుమ్మితే అపశకునమా? తుమ్ముల ఫలితాలను తెలుసుకోండి. తుమ్ము మంచి శకునమా? అపశకునమా? తుమ్మితే మంచిదా? కాదా? తుమ్మితే మేలు బదులు కీడు జరుగుతుందా? వంటి అనేక అనుమానాలు మనలో చాలామందికి ఉంటాయి. అయితే తుమ్ముకు సంబంధించి కొన్ని శకునాలు అనాదిగా ప్రచారంలో ఉన్నాయి. వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఎప్పుడైనా ఒకసారి తుమ్మితే మంచిది కాదని, 2 సార్లు తుమ్మితే మంచిదని చెబుతున్నారు. 2 సార్లు తుమ్మితే కార్యానుకూలత ఉంటుందని, పనులు జరుగుతాయని చెప్తున్నారు. ఒకసారి తుమ్మితే కీడు జరుగుతుందని చెప్తున్నారు. మంచిది కాదని సూచిస్తున్నారు. ఉదయం లేవగానే తుమ్మితే శుభం జరుగుతుందని, పసిపిల్లలు, 5 ఏళ్ల లోపు వారు, వేశ్య, బాలింతరాలు తుమ్మితే అంతా మంచి జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాదు, పసిపిల్లలు, 5 సంవత్సరాల లోపు వారు తుమ్మితే లాభం కలుగుతుందని, ధనప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తున్నారు. ఇనుము కానీ, వెండి కానీ పట్టుకున్న వాళ్ళు తుమ్మితే కార్యహాని జరుగుతుందని, కంచు కానీ, రాగి కానీ చేతిలో పట్టుకున్న వారు తుమ్మితే కార్యసిద్ధి జరుగుతుందని చెప్తున్నారు. ఎవరైనా తుమ్మినప్పుడు బంగారాన్ని, మొసలిని, ఆడవారి నాట్యాన్ని, తాంబూలం వేసుకున్న వారి ముఖాన్ని చూస్తే తుమ్ము వల్ల కలిగిన కీడు నశిస్తుందని చెప్తున్నారు. నీళ్ళ కోసం ఎవరితోనైనా గొడవ పడుతున్నప్పుడు 10 మందిలో ఉన్న సమయంలో తుమ్మితే అవమానం మరియు భార్యకు కీడు కలుగుతుందని చెప్తున్నారు. తుమ్ముతూ ప్రయాణం చేయకూడదని, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. బయటకు ఒక పని మీద వెళ్ళేటప్పుడు ముత్తైదువ, విధవ, కళ్ళు కనిపించని గ్రుడ్డివారు, మాట్లాడలేని మూగ స్త్రీ, అంగవైకల్యం ఉన్న స్త్రీ, కుటిల స్వభావం ఉన్న స్త్రీలు తుమ్మితే అవసరమైన పనైనా వాయిదా వేసుకోవాలని, అలా కాకుండా అలాగే ప్రయాణం చేస్తే మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. 4 కాళ్ళ జీవి ఎదురైనా అది తుమ్మితే మంచిది కాదని చెప్తున్నారు. ఈ సమయంలో ప్రయాణం చేయడానికి సాహసించకూడదని చెప్తున్నారు. తుమ్ముకు సంబంధించి అనాదిగా ఇవి అందరూ చెప్పుకుంటున్న శకునాలు. వీటిని పాటించడం, పాటించకపోవడం విషయంలో ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిదే.